నియోజకవర్గాల పునర్విభజన ఈసారి లేనట్టే. అడ్డంకిగా మారనున్న దేశవ్యాప్త జనగణన. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు 2028 చివరికి జనాభా సంఖ్య జాబితా వెల్లడి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్. ఆ నివేదికను మరో 2.5 ఏళ్లు పట్టే ఛాన్స్. అంటే 2028 డిసెంబర్లో అసెంబ్లీ, 2029 మేలో పార్లమెంట్ ఎన్నికలు. అప్పటికి కుదిరితే నియోజకవర్గాల పునర్విభజన, లేకపోతే జరగదు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రధాన అడ్డంకిగా కాబోతున్నదా? జనాభా లెక్కల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసిపోతాయా? అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనగణన షెడ్యూల్ 2027 ప్రకారం చూస్తే అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రకారం 2 విడతలుగా సాగే జనాభా గణన తొలి దశ ప్రక్రియ 2026 ఏప్రిల్తో ప్రారంభమై ఆయా రాష్ట్రాల వెసులుబాటును బట్టే సెప్టెంబర్లో ముగుస్తుంది. రెండో దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో మొదలై 2027 మార్చి నాటికి ముగుస్తుంది. ఈ 2 దశలలో సేకరించిన దేశ జనాభా తాత్కాలిక లెక్కలు 2027 చివరి నాటికి అందుతాయనేది అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో జనాభా లెక్కలపై 2028 చివరి నాటికి తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. తుది నోటిఫికేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా డీలిమిటేషన్ కమిషన్ను నియమించాల్సి కూడా ఇక్కడే ఉంటుంది. సో పూర్తిగా కూడా కేంద్రానికి సంబంధించి జనాభా లెక్కలను, అంటే పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు పూర్తయితే తప్ప దీనికి ఒక క్లారిటీ రా. దేశవ్యాప్తంగా పూర్తిగా జనాభా లెక్కలు జరిగితేనే దేశ జనాభా లెక్కలు జరిగి ఆ తర్వాత అవి 3 దశలలో జనాభా లెక్కలు పూర్తయి దాని తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్లకు అందుతే ఆ కమిషన్కు సంబంధించి ఏం చేయబోతుంది, డీలిమిటేషన్ కమిషన్కు ఆ నివేదిక అందిన తర్వాత ముచ్చట ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే మరొకసారి అసెంబ్లీకి సంబంధించి పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో అది లేనట్టేనా అంటే లేదనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఈ లెక్కన చూస్తే 90% కూడా ఎక్కడ అవకాశం లేదు. ఆ నియోజకవర్గాల పెంపు కూడా జరగకపోవచ్చు. ఈ లెక్కన ఏ అంచనా ప్రకారం చూస్తే మాత్రం కష్టమే అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతుంది. సో ఇట్లనే అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఇక చూడు, పల్లెతల్లి కన్నతల్లి అంటాం. ఆ పల్లెతల్లి కన్నతల్లి లాంటి ఊళ్ళో కారుచిచ్చు మొదలైంది. కారుచిచ్చు మొదలై ఏ స్థాయిలో విస్తరిస్తున్నది అంటే ఎండాకాలంలో అగ్గి రాజేస్తే అడవులన్నీ తగలబడ్డట్టు గ్రామాలన్నీ తగలబడిపోతున్నాయి. సర్పంచ్ అనే ఎన్నికలతో కుంపటితో రాజ్యం హింస చేస్తున్నది. కాదంటే చూడురి, హైదరాబాద్లో చికిత్స పొందుతున్న సోమర్పేట్ ఘటన బాధితురాలను పరామర్శిస్తున్న కేటీఆర్. నిధులు ఇవ్వకుంటే తాట తీస్తాం, ప్రజల సొమ్ముకు పాలకులకు ధర్మకర్తలే, పంచాయతీ నిధులు సర్పంచ్ల హక్కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం, అందుకే ప్రజలను ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరి తెగించి బెదిరిస్తున్నారు. నిధులు ఇచ్చేది లేదని దబాయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆస్తులు అమ్మేస్తలేదు. 2 ఏళ్ళు గడిస్తే సర్పంచులు వచ్చేది అంటే 2 ఏళ్ళు గడిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనేది ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ దాదాగిరి దండుకచ్చిన పల్లె, బెదిరింపుల తెర వెనుక బెదిరింపులకు వెరవంక బరిగీసి పోరు అంటూ కూడా చూడొచ్చు. ఇది బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పుల కర్రతో దాడి, ఓటమి భయంతో చెలరేగిన కాంగ్రెస్ గుండాలు సర్పంచ్ ఎన్నికలలో గెలిస్తే వదిలి పెట్టబోమంటూ వార్నింగ్. వరంగల్ జిల్లా చెరువుకొమ్మ తండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. అంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం తెర మీదికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడన్నా ఎన్నికలు జరిగినప్పుడు ఈ లొల్లి ఉన్నదా అండి? ఏ ఎన్నిక జరిగినప్పుడు ఈ లొల్లి ఉన్నది? ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు గిసొంటి పరిస్థితులు కానీ ఇలాంటి అంశాలు కానీ తెర మీద కనబడ్డాయా? సర్పంచ్ ఎన్నికలలో మంటగాగుతా అంటే వచ్చి దాడి చేసుడు, ట్రాక్టర్లతోని గుద్దుడు, లేదా పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టుడు, ఇవన్నీ ఎక్కడన్నా మీరు చూసిర్రా? కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సోట్ చేసుకుంటున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా హృదయ విదారకమైన సంఘటనలండి. పల్లెల అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి పానాలు తీసుకుంటున్నాయి. పల్లెలు పచ్చగా ఉండాల్సింది పోయి వల్లకాడైపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఆగమైపోతున్న బతుకులు, అడుగడుగునా కూడా కన్నీళ్ళ రోదన కనబడుతున్న దృశ్యాలు. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది చెప్పుర్రి?